హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఈ బొమ్మను చూసారా ఒకసారి? మీకిక్కడ ఏం కనిపిస్తుంది? చాలామంది వాళ్ళ వెనకాల ఒక గోతం సంచులు, అలాంటి ఏదైనా సంచుల్లో పెద్ద పెద్ద వస్తువులు లేపోతే ఏదో బరువు మోసుకొని వాళ్ళ వీపుల మీద మోసుకుంటూ చాలా భారంగా వెళ్తూ ఉన్నారు. చాలామంది వెళ్తున్నారు చూడండి ఒకసారి. చాలామంది వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళే ప్లేస్ చివరికి ఏముందో తెలుసా? చూస్తున్నారా? అక్కడ మంటలు ఉన్నాయి. అగ్ని ఉంది అనమాట. వాళ్ళందరూ వాళ్ళ పాప భారాలను మోసుకుంటూ వెళ్తున్నారు. ఆ పాప భారాలతోనే వాళ్ళు ఆ నరకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే దాని పక్కనే ఉన్నటువంటి యేసుక్రీస్తు శిలువను చూసారా? ఆ శిలువ ద్వారంలో నుంచి కొంతమంది మాత్రమే వెళ్తున్నారు. ఆ మాత్రమే వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనకాల ఉన్నటువంటి భారాలు, మూటలు అన్నవి తీసివేసేసుకొని ప్రశాంతంగా, సంతోషంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారనమాట. కాబట్టి మన జీవితంలో కూడా మన పాప భారాలు అన్నవి ఏమైనా ఉంటే వాటినన్నిటినీ యేసుక్రీస్తు శిలువలో తీసివేసేసుకొని వెళ్తూ ఉన్నప్పుడు మనము హ్యాపీగా ఏ బరువులు అన్నవి లేకుండా ముఖ్యంగా పాప బరువులు అన్నవి లేకుండా సంతోషంగా దేవుని వైపు అడుగులు వేస్తాం. ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు చివరికి ఏమొచ్చింది? పరలోక రాజ్యంలోనికి మనము చేరిన వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ పిక్చర్ ద్వారా ఏం తెలుసుకుంటారు అంటే, మీ పాప భారాలన్నింటినీ తీసివేసేసుకొని యేసుక్రీస్తు ద్వారా మీరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి అన్నది ఇక్కడ మీరు నేర్చుకోగలుగుతారు. లేదు మేము అలానే ఉంటాము అంటే ఆ పాప భారాలనన్నింటినీ ఆ విధంగానే మోసుకుంటూ వెళ్తూ చివరికి నరకాగ్నికి వెళ్ళగలుగుతారు. కాబట్టి మీ దారి ఏమైందో ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. ఆలోచించండి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.